ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ 8వ రోజు న్యూ ఎనర్జీ రేవతి మేడం గారి అద్భుతమైన సృష్టి. ఈరోజు మనకి తొలి సృష్టి వెలుపల అంటూ తెలియచేస్తున్నారు. అదేంటో చూద్దామా అండి. వెలువలి ప్రయాణం. తొలి సృష్టి అంచున ఆ ద్వంద్వపు అగ్నిగోడలో ఎంత ఎనర్జీ ఉండిందంటే, ఆ అనుభవంలో ఎంత తీవ్రత ఉండిందంటే అది అతని ఒక్క పల్టి కొట్టించింది. దాంతో అతను మళ్ళీ సృష్టి అంటే ఎసెన్స్ క్రియేషన్కి తొలి దశ అయిన శూన్యంలోకి వచ్చి పడ్డాడు. ఇక శూన్యంలోకి వచ్చి పడిన జాక్ దగ్గరకు వద్దాము. దీనికి మరో కోణం కూడా ఉంది. తొలి సృష్టిలో ఉండగా జాక్కి తాను స్పిరిట్ కన్నా వేరు అనే భావన ఎన్నడూ పొరపాటును కూడా కలగలేదు. అంటే అది అద్వైత స్థితి అన్నమాట. కానీ అగ్నిగోడ దాటి వచ్చేసరికి అతనిలో తప్పు చేశానేమోనన్న భావన కలిగింది. తాను ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి అక్కడికి చేరుకోవాలన్న తాపత్రయం, స్పిరిట్ నుంచి తాను వేరైపోయిన భావన, అదే ద్వైత్యం. తాను వేరు స్పిరిట్ వేరు అని మొదటిసారిగా ఫీల్ అవ్వసాగాడు. ఈ ద్వైత భావన జాక్ మనసులో ఉన్నది కానీ స్పిరిట్ లేదు. ఈ పాయింట్ మనం మర్చిపోరాదు. అయితే ఇదేది పొరపాటును అనుకోకుండా జరిగింది కాదు. స్పిరిట్తో అతను ఒప్పందం చేసుకున్నాడు అన్వేషకుడిగా ఉంటానని. గోడ కవతలి వైపున ఉన్న శూన్యంలోకి వెళతానని స్పిరిట్తో ఒప్పందం చేసుకోవడం ఏమిటని మనకు సందేహం కలగవచ్చు. జాక్ ప్రతి కదలిక స్పిరిట్ ఆమోదమే. నిజం చెప్పాలంటే మనకు ఎలాంటి సంకల్ప స్వేచ్ఛ లేదు. ఎలా నడవాలో అలా నడవడం తప్ప మనకంటూ స్వేచ్ఛ లేదు. స్పిరిట్ తాను స్వయంగా ఈ ప్రకంపనలకు దిగి అనుభవించలేదు కనుక ఆ స్పిరిట్ కోసం జాక్ తొలి సృష్టిని వదిలి వచ్చాడు. అతను చేసే ఏ పని స్పిరిట్ ఆమోదాన్ని పొందకుండా ఉండదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే స్పిరిట్ ఆమోదాన్ని పొందని ఏ పనిని అతను చెయ్యడు. చేయటం సాధ్యపడదు. ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళి రావాల్సి ఉన్నదనుకోండి, అక్కడికి వెళ్ళటం, కలవవలసిన వారిని కలవడం, పని పూర్తి చేసుకొని తిరిగి రావడం, వీటిల్లో మనకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. అయితే ఇంటి నుంచి స్టేషన్కి ఆటో కానీ రిక్షా కానీ దేన్నైనా వేసుకొని వెళ్ళడానికి మాత్రం స్వేచ్ఛ ఉంటుంది. అలాగే రైల్లో ఇతరుల సహకారంతో మనకు నచ్చిన ఏ బెర్త్ మీదనైనా పడుకునే స్వేచ్ఛ ఉంటుంది. మన అసలు పనికి ఆటంకం కానంత వరకు మనం చేసే ప్రతి పని ఆమోదయోగమే. అలాగే మనము స్పిరిట్ మీద వచ్చాము. అలానే మనం స్పిరిట్ పని మీద వచ్చాము. అసలు జాక్ని సృష్టించటంలోని జ్ఞానకృష్ణ అనే ప్రోగ్రామింగ్ జరిగిపోయింది కదా. ఒరిజినల్ దేవుళ్ళలో తన గురించి తాను తెలుసుకోవాలి అన్న కోరిక వల్లనే కదా ఈ ఆత్మలన్నీ, అంటే మనమంతా ఏర్పడింది. ఆ కోరికల్లో నుంచి, ఆ తృష్ణలో నుంచే కదా ఈ సృష్టి మొదలయ్యింది. కనుక జాక్ ఏ పని చేసినా దాని అనుభవసారం ఆ స్పిరిట్కి అందుతూ ఉంటుంది. లైవ్ టెలికాస్ట్ లాగా స్పిరిట్ జ్ఞానకృష్ణ జాక్ని నడిపిస్తుందని కూడా అనుకోవచ్చు. ఏదో కొత్తగా నేర్చుకుంటానంటూ బయలుదేరాడు. ఆ కొత్తది ఏమిటో, ఏం నేర్చుకుంటాడో అతనికి తెలియదు, స్పిరిట్కి తెలియదు. ఆ కొత్తదాన్నే మనం ఇప్పుడు ద్వంద్వత్వం అంటున్నాము. ద్వంద్వత్వము అన్యన్యము, అనన్యము. ద్వంద్వత్వము ఎక్కడి నుండి ఏర్పడింది? ఏకత్వం ఉన్న సృష్టి మూలం నుంచి ద్వంద్వత్వం ఎలా ఏర్పడింది? ద్వంద్వత్వం బయట ఎక్కడో లేదు, ఏకత్వం లోపలే ఉంది. ఇందుకు ఉదాహరణగా మనల్నే తీసుకున్నాం. అపరిపక్వ దశలో ఉన్నప్పుడు మనకి బుద్ధి పుట్టినట్లు చేసుకుంటూ పోతాం. మన ఆలోచన సరళి మనకే అర్థం కాదు. ఎప్పుడు ఏ బుద్ధి ఎందుకు పుడుతుందో కూడా మనకే తెలియదు. అనుభవం పెరిగే కొద్దీ, పరిపక్వత ఏర్పడే కొద్దీ మనలోకి మనం చూసుకోవటం మొదలు పెడతాము. మనలోని ఒక్కొక్క గుణం మనకు అప్పుడు అర్థం కావటం మొదలు పెడుతుంది. అదే అంతర్ముఖతలో ఉన్న విశేషం. ఇదే విధంగా ఏకత్వంలో ఉన్నప్పుడు మనకు చెయ్యాలనిపించింది దాన్ని చేస్తూ పోయామే తప్ప దాని గురించి మనం లోతుగా
ఆలోచించలేదు. ఆలోచించగలిగిన పరిస్థితి అప్పట్లో లేదు. ఏకత్వంలో పరిపక్వమయ్యేసరికి ఉన్నదాన్ని వివరంగా చూడాలన్న ఆలోచన బయలుదేరింది. అందుకు అగ్నిగోడ మనకు దోహదపడింది. అగ్నిగోడ చేసింది ఏమిటంటే మనలో ఉన్నదాన్నే 2 ముక్కలు చేసి మనకు చూపింది. లేని దానిని మన ముందుకు తేలేదు. మనలో ఉన్న ప్రతి దానిని 2 ముక్కలు చేసింది. అలా ఎన్నిటిని చీల్చగలిగితే అన్నిటినీ 2గా చీల్చింది. అంటే ఏకత్వంలోనే తరచి చూస్తే ద్వంద్వత్వం ఉన్నదన్నమాట. కందగింజంత బయటికి చూడటానికి ఒకటిగా కనిపించిన దానిని తెరచి చూస్తే లోపల 2 పప్పు బద్దలున్నట్లు అగ్నిగోడను ఈ చీల్చే కార్యానికి సింబాలిక్గా చెప్పుకోవటం జరిగింది. మళ్ళీ కంటిన్యూ రేపు రోజున చేద్దామండి. అంతవరకు వెయిట్ చేద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.